విషయం, నా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఓ పిల్ల వచ్చింది. ఓ 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి నాతో ఏదో మాట్లాడుతూ, పాపం మీ ఉపన్యాసాలు వింటానండి, అది ఏదో చెప్తాను, చాలా సంతోషం అమ్మా, ఏం చదువుకుంటున్నావు, ఏదో చెప్పింది, ఫలానా చదువుకుంటున్నాను, ఏం చేస్తుంటావు ఖాళీ సమయాల్లో అని అడిగాను. హాస్పిటల్లో ఉంటానండి, నేను తెల్లబోయాను. హాస్పిటల్లో ఎందుకని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి ఏంది, నేను చదువుకున్నాను కదండి, చదువు రాని వాళ్ళు పాపం చాలామంది వస్తారండి, వాళ్ళకి ముందు చిన్న కాగితం ఇచ్చి పేరు అవి రాయమంటారు, వాళ్ళకి వ్రాయడం కూడా రాదండి, అవతల జబ్బుతో ఉన్న వాళ్ళు వస్తారు, అప్పుడు ఆ కాగితం నింపించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. 2 అయితే పసిపిల్ల కొంట్లో బాగోలేదా, ఇదిగో ఫలానా వార్డుకి వెళ్ళంటారు, వాళ్ళకి ఆ వార్డు నెంబర్ చదవడం రాదు, ఏదో 17 అని ఉంటుంది అక్కడ, 17 అని, అది చదువుకోవడం రాదు, ఆ వార్డు పేరు చదవడం రాదు, ఆ రాసిన డాక్టర్ గారు ఎవరో ఆయన పేరు చదువుకోవడం రాదు, అక్కడికి వెళ్ళడం రాదు. నేను కాసేపు ఏం చేస్తుంటానంటే, అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఓపీ టికెట్ నేను తీసుకుని రామ్మా అని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఈయనే డాక్టర్ గారు అని చెప్పి, ఆ మందులు మళ్ళీ సరిగా అర్థమయ్యాయో లేదోనని మెడికల్ షాప్ దగ్గర అమ్మాయికి మందులు తీసుకుని ఉచితంగా ఇస్తారు కదా వైద్యశాలలో, ఇది 3 పూట్ల వేసుకోవాలి, ఇది 2 పూట్ల వేసుకోవాలి అని చెప్పి నాకు సాధ్యమైనంత వరకు ఉపకారం చేసి ఇంటికి వెళ్ళిపోతుంటానండి. అంతే. నేను ఎంత తెల్లబోయానంటే, నా భార్య లోపల వంట చేస్తోంది, నేను ఒకసారి ఇలా రా అన్నాను. కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్పాడు, లోకాన్ని అంటారు, ఈ అమ్మాయి అరికాళ్లకున్న మట్టి తీసి నా నెత్తి మీద చల్లుకోవడానికి నాకు అధికారం ఉందే అని అడిగారు. పిల్లకి పట్టుమని 18 ఏళ్ళు లేవు. ఆ పిల్ల సేవ చెయ్యాలి అని అనుకుంటే ఎంత ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది. నిజంగా వాళ్ళకి ఏమనుకుంటారు, మేము నమ్ముకున్న భగవంతుడే ఆ పిల్ల రూపంలో వచ్చి మమ్మల్ని రక్షించాడనుకుంటారు. ఖాళీ ఉన్నప్పుడల్లా హాస్పిటల్లో సేవ చేస్తానండి. నేను ఎంత మురిసిపోయాను. అలా యువత ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఓ మంచి పని చేస్తాం. రోడ్ల మీద నించోవడం, వేగంగా మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కాదు, ప్రతిరోజు మాకు ఖాళీ ఉన్న 1 గంట మేము సేవ చెయ్యాలన్న భావన కలగాలి, కానీ చెయ్యడానికి నీకు చోటు లేదనకు.